ఏంటంటే సరే వీళ్ళ మీద ఎటువంటి కోర్టు నిర్బంధం లేదు, కోర్టులకి వాళ్ళు చెప్పక్కర్లేదు. చెప్పుకోవాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పుకుంటారు నచ్చితే. సో వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తారు, ఎప్పుడన్నా వస్తారు, ఏదన్నా చేస్తారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. అయితే ప్రజాస్వామ్యంలో ఉన్నారు, కోర్టు యొక్క ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల్లో ఉన్నారు, చెప్పుకోవాల్సిన అవసరం లేదంటే కుదరదు. సరే ఓకే, అది నేనేది ఏంటంటే ఎవరికైతే కోర్టు నిర్బంధాలు ఉన్నాయో, కోర్టు చెబితేనే వెళ్ళాలో వాళ్ళు ఆ కోర్టులో మొత్తం ఐటనరీ ఇవ్వాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఏ హోటల్లో ఉంటున్నారు, ఏ ఫ్లైట్ ఎక్కుతున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు నిలవాలి. సో వాళ్ళకి శాఖ న్యాయపరమైన చిక్కులు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పుకోవాలి. న్యాయపరమైన ఎటువంటి అడ్డంకులు లేని వాళ్ళు ఎందుకు చెప్పుకోవాలి? చెప్పుకోవాల్సిన అవసరం అయితే వాళ్ళకి లేదు. దాన్ని నచ్చితే చెప్తారు, లేకపోతే లేదు. అది వేరు. మీకున్నటువంటి సమస్యని ఎదుటి మీద ఉద్దేశి అదే మేము చెప్పాం కాబట్టి మీరు చెప్పండి, మేము చెప్పాం కాబట్టి మీరు చెప్పండి అంటే ఎలా కుదిరితే అది కుదరదు. మేము చెప్పాం కాబట్టి చెప్పనట్లేదు. ప్రజలు ఓట్లేసిన ప్రజలకు చెప్పాలి కదా, ఎక్కడికి వెళ్ళావు, రాజకీయ పార్టీగా ఏ నిర్ణయం తీసుకుంటున్నావు అనేది ఓట్లేసే పార్టీకి నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏందనేది అందుబాటులో ఉండాలి, చెప్పాలా లేదా? ఇంకోటి మా ఇష్టం చెప్తా లేకపోతే లేదంటున్నారు మీరు. ఇండైరెక్ట్ గా మీరు ఏమంటున్నారంటే మా ఇష్టం మేము చెబితే చెబుతా లేకపోతే లేదంటున్నారు. సరే ఆగండి మీరు అన్నారు, చెప్పాం, అయిపోయింది కదా. ఇంకోటి బాలకోటయ్య గారు ఏదైతే సూచన చేశారో ప్రత్యేక మంత్రిత్వ శాఖ అని, ఓకే, వారు ఆవేదన అయితే మనకు అర్థమైంది, కానీ ఆ రకంగా చట్టపరంగా పాజిబుల్ ఉందో లేదో నాకు తెలియదు. బట్ అయితే విచారణ మాత్రం ఒక ప్రత్యేక అధికారులు నియమించి ఈ అంశాల మీద ప్రత్యేక ఒక సిటీ దర్యాప్తు లాగా ఏర్పాటు చేసి కూలంకషంగా మొత్తం దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయమని అనే అవకాశం అయితే ఉంటది. సో ఆ రకంగా ఒక సిట్ చేస్తే దాన్ని మళ్ళీ న్యాయపరమైన సమీక్షలు కూడా ఉంటాయి తప్పనిసరిగా. మరి ఎక్స్ పార్టీ వాళ్ళు చేతుల్లో చేతులేసి కూర్చోరు కదా, వాళ్ళు కూడా న్యాయపరమైనటువంటి సమీక్ష కోసం వెళ్తారు. సో కదండి, అలాంటి అవకాశం అయితే ఉందో అలా చేసి మొత్తం విషయాలు తిరగతోడే అవకాశాలు అయితే ఉన్నాయి, అలా అయితే చేయొచ్చు. ఇక మూడోది రఘువీరారెడ్డి గారు అన్న అంశం, ఇప్పుడు రాష్ట్రంలో హోరాహోరీగానే ఎన్నిక జరిగిందండి. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కూడా రాష్ట్రంలో హోరాహోరీగానే జరిగింది. ఉన్న పరిస్థితి లాగా ఒక వేవ్ ఉన్న టుడే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కూడా ఒక వేవ్ లాగా జరిగిందని నేనైతే అనుకోవట్లేదు. ఇది ఒక క్లోజ్ కాంటెస్ట్ జరిగింది. డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఇద్దరు సర్వశక్తులు ఒడ్డి, ఇరు వర్గాలు సర్వశక్తులు ఒడ్డి, శక్తియుక్తులు, అస్త్రశస్త్రాలు అన్ని ఒడ్డి పోరాడినటువంటి యుద్ధం అని చెప్పాలి. ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే కురుక్షేత్ర సంగ్రామం కానీ చెప్పాలి. కౌరవులు పాండవులు, ఎవరు కౌరవులు ఎవరు పాండవులు 4వ తారీఖు గెలుచుకుందాం కానీ, బట్ ఆ స్థాయిలోనే జరిగింది. ఆ స్థాయిలో జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఇది రఘువీరారెడ్డి గారు చెప్పినట్టు స్వల్ప ఆధిక్యత ఉండే సీట్లే ఎక్కువ ఉండొచ్చు. అలాగే మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒక 10-15 వచ్చే పరిస్థితులే ఉండొచ్చు అన్నది చాలా మంది అంటున్నటువంటి మాటే. ఇది కొత్త విషయం కాదు. 150, 160, 140, 130 కూడా వచ్చే పరిస్థితి లేదు అని చాలా మంది అంటున్నారు. ఆ పరిస్థితే ఉందని చెప్పి అంటున్నారు. సో ఆ రకంగా ఎందుకంటే ప్రాంతాల వారీగా సమీక్షలు, వారి యొక్క విశ్లేషణలు, రకరకాల విశ్లేషణలు కూడా మనం చూస్తున్నాం. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మూడు ఉందని వారు అంటున్నారు. గోదావరి జిల్లాలో ఒక రకమైన మూడు ఉంటే ఉత్తరాంధ్రలో ఒక రకమైన మూడు, అన్నిటికన్నా భిన్నంగా రాయలసీమలో ఇంకో రకమైన మూడు ఉన్నట్టు చాలా మంది చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఎక్కడ ల్యాండ్ స్లైడ్ విక్టరీ, వన్ సైడ్ విక్టరీ ఉండే పరిస్థితి కనపట్లేదు. 2014లో ఏ రకమైనటువంటి హోరాహోరీ జరిగిందో, ఏ రకమైనటువంటి అత్యసరి మెజార్టీ కావచ్చు, లేకపోతే 100 ± 10 ఆ రకమైన అవకాశమే ఉందని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇది న్యూట్రల్ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఆ రకంగా ఉండొచ్చు అని చెప్పి రఘువీరారెడ్డి గారు కూడా విశ్లేషణ అయ్యుండొచ్చు అనేసి నా యొక్క అభిప్రాయం. అంతేగాని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 151 కన్నా ఎక్కువ వచ్చేస్తాయి, ఈ దేశం మొత్తం మనీ చూస్తారంటే దాన్ని నమ్మే వాళ్ళు శాతం తక్కువ ఉందని నా యొక్క అభిప్రాయం. దాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 175 ఎవరు గెలవరు, అందరు ఇంటికి వెళ్ళిపోతారు, ఎన్ని అంటే ఇంకా ఈ మాట్లాడిన ఇన్ని నవ్వుకొని పక్క నవ్వుకుంటూ తప్పితే మనం ఏం చేయగలం? మనం చేసే పరిస్థితి లేదు. 4వ తారీఖు
ఎవరన్నా చెప్పేది ఏంటంటే రోజు మనం డిబేట్ కి రావాలి కదా అన్న ఆలోచన ఉండాలని చెప్పి నా ఒక ఉద్దేశం. రైట్. అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకొకటి అంటే మీరు బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి మీకు సంబంధించి మీ చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే 230, 240 దాటి మీకు మీ గ్రాఫ్ పెరిగే అవకాశాలు లేవు అనేది స్పష్టమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి అనూహ్యంగా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. కన్వీనర్గా ఆయన, కో కన్వీనర్గా నితీష్. అంటే ఏ ఇద్దరి వల్ల మీరు ఇబ్బంది పడ్డారో లోగడ ఆ ఇద్దరి చేతికి తాళాలు, వాళ్ళని ఏమంటారు నేను చెప్పలేను కానీ ఆ ఇద్దరి చేతికి తాళాలు ఇచ్చేద్దాం ఈసారి, ఎన్డీఏ తాళాలు. సో ఎక్కడికి పోకుండా ఉంటారు, మనల్ని కాపాడతారు. నాయుడు గారితో ఈ మంచి అండర్స్టాండింగ్ ఉంటే సౌత్లో చిన్న చితక పార్టీలు అవసరమైతే డిఎంకేను కూడా ఈ అలయన్స్లోకి అవసరం అయితే లాక్కు రాగల్లో ఆ దక్షత ఉంది. అందువల్ల ఆయనకి ఇప్పుడు యుఎస్ టూర్ నుంచి రాగానే ఆ మేరకు ఆయనతోటి అంటే ఇప్పటికి మాటలు అయిపోయినాయి. 5వ తారీఖు ఓ ప్రకటన చేయబోతున్నారు. ఇవన్నీ టకారాలే. ఇప్పుడు మాకున్నటువంటి అంచనా ఇప్పటికే 6 ఫేజులు అయిపోయింది. 6 ఫేజులో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే 300 సీట్లు దాటుతున్నాం ఈ పార్టీకి అని చెప్పేసి సుస్పష్టంగా మాకైతే ఉన్నటువంటి అంచనా. అలాగే ఇప్పటి వరకు 4వ ఫేజు వరకు కూడా మాకు అగనెస్ట్ గా మాట్లాడి ఒక కొంతమంది సఫాలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, రకరకాల వ్యక్తులు కూడా అబ్బాయి బీజేపీకి 200, 230 మీరన్నట్టు 30 దాటదు అన్నవాళ్ళు కూడా 6వ ఫేజ్ అయిన తర్వాత వాళ్ళు మనసు మార్చుకున్నారు, స్వరం మార్చుకుని లేదు భారతీయ జనతా పార్టీ రాబోతుందని కూడా చెప్తున్నారు. ఈరోజు దేశ ప్రజల ముందు స్పష్టంగా ఒకటి కనబడుతుంది. ఎన్డీఏ కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల ట్రాక్ రికార్డు ముందు పెట్టి ఓటు అడుగుతున్నారు. మేము ఈ రకమైన అభివృద్ధి చేసాం, వచ్చే 5 ఏళ్ళు ఇలా చేయబోతున్నాం, బాగా ఆశీర్వదించండి అన్నారు. అలాగే అటుపక్క ఇండీ కూటమి వైపు నుంచి ఎవరు ఇప్పుడు వరకు నేను ప్రధానమంత్రి అభ్యర్థి, నేను ఇలా చేస్తాను చేయబోతానని చెప్పిన వాళ్ళు లేరు. సో ఈ రోజు కాంటెక్స్ట్ ఒక పోటీ అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్సెస్ నో వన్. అసలు నో వన్ అక్కడ ఎవరు లేరు. సో ఈ తరుణంలో అసలు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి రాదు, మెజార్టీయే రాదు, 230, 240 వస్తాయి అనుకుంటాం అన్నది హాస్యాస్పదం అని నేనైతే అనుకుంటున్నా. అలాగే ఇంకో విషయం, మీరే ఏదైతే కొంతమంది వ్యక్తులు నిన్న ఇటీవల 4-5 రోజుల క్రితం రజిత్ శర్మ గారి షో జరిగింది, సలాం ఇండియాలో షో ఒకటి జరిగితే 10,000 మంది కన్నా పై చిలుపు ఆడియన్స్ గ్యాలరీలో ఉన్నారు. దానిలో రజిత్ శర్మ గారు 2-3 క్లిప్పింగ్ రన్ చేశారు. ఏది రాహుల్ గాంధీ గారు బీజేపీగా కాముగా బీజేపీకి ఏం రాదన్నమాట, అలాగే మమతా బెనర్జీ అన్నమాట, అలాగే కేజ్రీవాల్ గారు అన్నమాట, ఇలా 4-5 వ్యక్తులు, ఎస్పీ యాదవ్, ఎస్పీ అధినేత యాదవ్ అన్నమాట, అఖిలేష్ యాదవ్ అన్నమాట, ఇవన్నీ రన్ చేసి దేకో వాళ్ళందరూ ఏమంటున్నారు చూడండి, ప్రతిపక్షులు మీకు రావంటారు, 250 కూడా రావంటున్నారు, బట్ వాళ్ళు చెప్పిన ఇవన్నీ 2019 ఎన్నికల ముందు చెప్పిన మాటలు అయ్యండి అన్నారు. అందరూ గోళ్ళని ఒకసారి నవ్వారు. అంటే 2019 ముందు చెప్పిన మాటలే వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. సో కొత్తదనే లేదు. సో 2019 ముందు అలాగే చెప్పారు, 2014 ముందు అలాగే చెప్పారు, 2024 ముందు అలాగే చెప్తారు. వచ్చేది మా ప్రభుత్వమే. భారతీయ జనతా పార్టీ సొంతంగా తప్పనిసరిగా 350 సీట్లు వస్తే ఎన్డీఏ 400 సీట్లు. సో కన్వీనరు, కో కన్వీనరు, సహ కన్వీనరు, జాయింట్ కన్వీనరు ఎవరు పెట్టాలి ఏంటి అనేది అప్పుడు పార్టీ అధినేత అందరూ కూర్చొని, ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూర్చొని నిర్ణయించుకుంటారు. దాని గురించి ఇప్పుడే దాన్ని చర్చ చేయడం అనవసరం. ఖచ్చితంగా చర్చిస్తారండి. స్పెక్యులేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే నాయుడు గారి ఇంపార్టెన్స్ ఈరోజు చాలా వైటల్గా పెరిగింది అక్రాస్ ద కంట్రీ. ఎందుకంటే సంక్షోభ సమయాల్లో ఆయన లోగడ యాక్ట్ చేసిన తీరు దృష్ట్యా ఆయన సేవలు వినియోగించుకోవాలి. రెండవది ఏంటంటే ముందరకాళ్ళకి బంద్ వేసి రేపు పొద్దున వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లకుండా, ఎందుకంటే తలకాయ నొప్పులు మీకు వీళ్ళిద్దరితోనే వస్తాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే కొంచెం ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు, స్వతంత్రంగా ఆలోచిస్తారు, వాళ్ళ రాష్ట్రాల గురించి ఎక్కువ మదన పడుతుంటారు. అందువల్ల మీకు అలా రాష్ట్రాల కోసం ఆలోచించే వాళ్ళంటే మీకు ఇష్టం ఉండదు కదా. అందుకని వాళ్ళ చేతికి తాళాలు ఇచ్చేస్తే గమ్మున ఉంటారనే ఒక ఆలోచన కూడా బీజేపీ హెడ్ క్వార్టర్స్ చేస్తుందని. అంటే గతంలో వారు స్వతంత్రంగా ఆలోచించారు, వాళ్ళకి ఎన్డీఏ కన్వీనర్లు ఇచ్చారు, బాగా స్వతంత్రంగా ఆలోచించారు, చాలా బాగా ఆలోచించారు. ఇవన్నీ చరిత్ర ఉంది కాబట్టి, చరిత్రని మనం మర్చిపోలేం కాబట్టి అక్కడ ఉంది నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, నడ్డా గారు ఉన్నారు. సో వారు తీసుకునే నిర్ణయం అది తీసుకుంటారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు, ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రైట్. ఒక మాట రజనీ గారు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఇందాక. సార్ అసలు చాలా ఆశ్చర్యం అవుతుంది, వీళ్ళందరికీ స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో నాకు తెలియాలి సార్. త్రివిక్రమ్ గారు కూడా చెప్తారు, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు 2 చేతులు జేబులో పెట్టుకొని ఏం చేస్తున్నానో ఎటు వెళ్తున్నానో అర్థం కాని పరిస్థితి అని. 175 అంటారు సార్. వైజాగ్ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, పాపం అక్కడ మీ వాళ్ళందరూ మోసపోయారు.
మీరు ఎన్ని మాటలు చెప్పినా, హోటళ్లు ఫుల్ అయినా, వైజాగ్ ప్రమాణ స్వీకారానికి భూమి పూజలు చేసినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు సార్. ఇంకా కూడా కేవలం ఉత్తరాంధ్ర ప్రజల్ని టార్గెట్ చేసి మీరు మొత్తం కుప్పం గెలుస్తాను, అదేంటో పాపం పిఠాపురం గెలుస్తాను, మంగళగిరి గెలుస్తాను, ఎక్కడ కూడా వారు గెలవరు, ఒక్కరు కూడా గెలవరు అంటున్నాం సార్. మీరు మీ అభ్యర్థులు గెలుస్తారని మేము చెప్తున్నాం. 25 మంది అభ్యర్థులు గెలవగల సత్తా ఉంది అని మేము ఒప్పుకుంటున్నాం. వాళ్ళు ఒప్పుకొని మా దగ్గరకు వస్తున్నారు, రాబోతున్నారు, ఒక మెసేజ్ ఇచ్చారు త్రూ పెద్ద పెద్ద వాళ్ళ ద్వారా అని చెప్తున్నాం. అరే అవతల వాళ్ళు గెలుపుని మేము ఒప్పుకుంటున్నాం. వాళ్ళలో అంత వైసీపీ మైనస్ ఉన్న కొత్త ఓట్ బ్యాంక్ ఉంది, కొంత సత్ప్రవర్తన గల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గెలుస్తారు అని మేము చెప్తుంటే ఒక్క చోట కూడా అవతల గెలవడు అంటే అసలు అది పేపర్ లీక్ అయిందా లేక